హ్మ్. అంటే అక్కడ పక్షపాత ధోరణితో ఉన్నది గానీ నిష్పాక్షికంగా లేదు ఆ ఇష్యూ. హ్మ్. అదే సందర్భంలో ఆ భయంతోనే వీళ్ళు ఇది చేసి ఉండాలి. హ్మ్. అయితే అది ఖచ్చితంగా నేరమే. కూటమి దాన్నెవడు పార్టీలు సమర్థించడు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్‌గా ఆలోచించుకునే చేసినయా? ముందుగానే అధికారులను మార్చడం గాని, తర్వాత ఇట్లా కావాలని చెప్పి వీళ్ళని ఆపి లోపలికి పంపించడం గాని, పోలింగ్‌కి ముందే ఇదంతా ఒక స్కెచ్ చేసి రెడీ పెట్టుకొని ఇదంతా జరిగినయా? ఇది కూటమి పార్టీలన్నీ చేసినాయి అని నేను అనుకోను. హ్మ్. తెలుగుదేశం పార్టీ చేసింది. హ్మ్. కూటమిలో తను చేరడం వలన వచ్చిన ప్రయోజనాన్ని వాడుకుంది. హ్మ్. భారతీయ జనతా పార్టీ ద్వారా పైన మేనేజ్ చేసుకుని హ్మ్. అధికారులు తమకు కావాల్సిన వాళ్ళని అధికారులు మార్చడంలో వేధించుకోగలిగారు. ఒక తెలుగుదేశం పార్టీ సింగిల్‌గా వ్యవహరించిందనుకోవాలా? చక్రం తిప్పిందా? బీజేపీ సపోర్ట్ లేకుండానే చేసిందంటారా? ఖచ్చితంగా బీజేపీ టోటల్‌గా 25 మంది లిస్ట్ ఇచ్చింది. హ్మ్. ముగ్గురిదే ఫైనల్ అయింది. హ్మ్. ఆ పేర్లు అందులో ఉన్నాయా లేవా లిస్ట్‌లో అనేది ముఖ్యం. హ్మ్. రెండోది ఎవరి ప్లేస్‌లో ఎవరిని పెట్టాలో కూడా బీజేపీ ఇచ్చింది. అవును. అట్లా చేయలేదు కదా! ఇక్కడ మూడే చేశారు. హ్మ్. అంటే ఇది తెలుగుదేశం మేనేజ్‌మెంట్. హ్మ్. ఒక సందిగ్ధావస్థలో వాళ్ళని అంటే పెట్టి అలాగని పూర్తిగా ప్రేక్షక పాత్రని కూడా అనలేం కదా బీజేపీది. ఏది అధికారులను మార్చడంలో గాని, లేఖలు ఇవ్వడం విషయంలో గాని, ఎట్లాగవుతది వాళ్ళదవ్వదు కదా లెక్క. అలాంటప్పుడు ఆళ్ళు అసలు లేఖే ఇవ్వకూడదు కదా! లేఖ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం లేఖ ఇచ్చింది. అంటే హ్మ్. అది ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టు అవ్వదు గదా! హ్మ్. పురంధేశ్వరి గారు కూడా ఇచ్చారు కదా! అదే అనేది. హ్మ్. తెలుగుదేశం లెటర్ ఇస్తే హ్మ్. తెలుగుదేశానికి అనుకూలంగా నిర్ణయం జరిగిందంటే హ్మ్. అది వాళ్ళ మాట విన్నట్టు ఎట్లా అవుతది? హ్మ్. బేసిక్‌గా అందులో సాధ్యాసాధ్యాలు